శ్రీ పద్మావతి మహిళా విశ్వవిద్యాలయానికి సంబంధించి బిఎడ్ నోటిఫికేషన్ రిలీజ్ అయిన సంగతి అందరికీ తెలిసిందే. 30/9/2025 నాటికి అప్లికేషన్స్ ఫిల్ చేసి బై పోస్ట్ ద్వారా 3వ తేదీలోపు, అనగా 3/10/2025 తేదీలోపు యూనివర్సిటీకి పంపవలసి ఉన్నది. మధ్యలో సెలవుల కారణంగా ఈ పోస్ట్ అప్లికేషన్ రీచ్ అయ్యేది కొద్దిగా లేటుగా అయిన కారణంగా యూనివర్సిటీ వారు 6/10/2025 జరగాల్సినటువంటి కౌన్సిలింగ్ని 9/10/2025కి, మళ్ళీ ఒకసారి చెప్తున్నాను, 9/10/2025కి ఒకసారికి సంబంధించినటువంటి కౌన్సిలింగ్ డేట్స్ని రిలీజ్ చేసి ఉన్నారు. ఆ డేట్స్ కూడా ఇక్కడ స్క్రోల్ అవుతున్నాయి. రాయలసీమ రీజియన్ 9/10/2025, కౌన్సిలింగ్ డేట్స్ ఫర్ ఆంధ్ర రీజియన్ అండ్ ఫర్ నాన్ లోకల్ స్టూడెంట్స్ 10/10/2025కి సంబంధించినటువంటి డేట్స్ను రిలీజ్ చేసి ఉన్నారు. 8వ తేదీ లోపల మీకు కన్ఫర్మ్డ్ మెయిల్ వస్తుంది. మరియు యూనివర్సిటీ నుంచి మీకు కన్ఫర్మ్ అయిన తర్వాత, లేదు కన్ఫర్మ్ కాకపోయినా, మీరు ఖచ్చితంగా 9/10/2025న రాయలసీమ జిల్లాలు, ఆంధ్ర మరియు లోకల్ క్యాండిడేట్స్, నాన్ లోకల్ క్యాండిడేట్స్ అందరూ 10వ తేదీన కౌన్సిలింగ్ హాజరు కావాల్సి ఉంటుంది. ఈ హాజరు కావాల్సినటువంటి టైం నందు మీరు తీసుకోవాల్సినటువంటి ముఖ్యమైన సూచనలు, సలహాలు ఏంటంటే, అన్ని ఒరిజినల్ సర్టిఫికేట్స్ తీసుకోవాలి. ఈ ఒరిజినల్ సర్టిఫికేట్స్తో పాటు ఎస్ఆర్ ఖచ్చితంగా తీసుకోవాలి. నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ ఎంఈఓ మరియు ఆ అథారిటీకి సంబంధించినటువంటి నో అబ్జెక్షన్ సర్టిఫికేట్, సర్వీస్ సర్టిఫికేట్ ఖచ్చితంగా ప్రొవైడ్ చేయాల్సి ఉంటుంది. కొందరు మిత్రులు ఏమంటే డిఈఓ గారి దగ్గర నుంచి పర్మిషన్ తీసుకోవాలా లేదా అనేది సందేహాలను వెలువచ్చి ఉన్నారు. దానికి సంబంధించిన క్లారిటీ, ఖచ్చితంగా పర్మిషన్ తీసుకోవాల్సిన అవసరం అయితే ఉంటుంది. దానికి సంబంధించినటువంటి రిక్విజేషన్స్, సర్టిఫికేట్, వెరిఫికేషన్ సర్టిఫికేట్ని కూడా మోడల్ని మీకు చూపిస్తాను. సో ఈ రాయలసీమ జిల్లాలు ఏవేవి ఉన్నాయో చూద్దాం. అనంతపూర్ డిస్టిక్, అన్నమయ్య డిస్టిక్, చిత్తూరు డిస్టిక్, కర్నూలు డిస్టిక్, నంద్యాల డిస్టిక్, సత్యసాయి డిస్టిక్, తిరుపతి డిస్టిక్, వైఎస్ఆర్ కడప డిస్టిక్. ఇవి మొత్తం కలిపి 8 జిల్లాలు. ఈ 8 జిల్లాలకు సంబంధించినటువంటి కౌన్సిలింగ్ 9/10/2025న జరుగుతుంది. గారి పర్మిషన్ కోసం మనము మండల్ ఎడ్యుకేషన్ ఆఫీసర్ గారి దగ్గర నుండి అప్లికేషన్ ఫార్వర్డ్ చేయవలసి ఉంటుంది. అది ఎలా ప్రిపేర్ చేయాలో ఈ ఫార్మెట్లో దాదాపు 2 పేజీలు ఉంటాయి. ఇక్కడ కనబడినటువంటి ఫీల్డ్స్ అన్ని మ్యాండేటరీగా కంప్లీట్ చేసిన తర్వాత త్రూ అవుట్ ఎంఈఓ ద్వారా ఈ అప్లికేషన్ని ఫార్వర్డ్ చేయవలసి ఉంటుంది. ఇందులో నేమ్ ఆఫ్ ద ఎంప్లాయీ, డెసిగ్నేషన్, ప్రజెంట్ స్కూల్ అడ్రస్, డేట్ ఆఫ్ బర్త్, డేట్ ఆఫ్ జాయినింగ్ ఇన్ ద సర్వీస్, డేట్ ఆఫ్ సర్వీస్ రెగ్యులరైజేషన్, నంబర్ ఆఫ్ ఇయర్స్ సర్వీస్ కంప్లీటెడ్ ఇన్ ద ప్రజెంట్ కేడర్, క్వాలిఫికేషన్, నేమ్ ఆఫ్ ద కోర్స్, డ్యూరేషన్ ఆఫ్ ద కోర్స్, నోటిఫికేషన్ issued by the university date, last date of submit application in join in the course, name of the university in the place, mode of study, reason for acquiring the qualification. ఎంఈఓకి ఈ డీటెయిల్స్లో డేటా సబ్మిట్ చేసిన తర్వాత ఎంఈఓ గారు ఇంకొక ఫార్మాట్ని ప్రిపేర్ చేసి మనకు ఈ అప్లికేషన్ని, ఎంఈఓ గారి యొక్క అప్లికేషన్ని త్రూ డిఈఓ గారికి మెయిల్ ద్వారాను మరియు పోస్ట్ ద్వారాను చేర్చడం జరుగుతుంది. ఎంఈఓ గారు ప్రిపేర్ చేసే ఫార్మాట్ ఎలా ఉంటుందో చూద్దాం. ఎంఈఓ గారు ఫార్మాట్ ఈ విధంగా రెడీ చేసి మన పే డీటెయిల్స్, డేట్ ఆఫ్ జాయినింగ్, సర్వీసెస్ డీటెయిల్స్ అన్నీ రెడీ చేసిన తర్వాత ఈ డేటాని త్రూ మెయిల్ ద్వారా మనకు డిఈఓ గారికి పంపడం జరుగుతుంది. మనకు ఒక కాపీ ఓసీ కాపీ ఇవ్వడం జరుగుతుంది. చివరన మండల్ ఎడ్యుకేషన్ ఆఫీసర్ గారి యొక్క ఆఫీస్ అథెంటికేషన్తో మెయిల్ చేయడం జరుగుతుంది. థ్యాంక్ యూ.